మన ఇండియన్ స్కూల్స్లో ఎప్పుడైనా పొరపాటున స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్ క్లీన్ చేయడమో ఇంకేదైనా చిన్న పని చేస్తానో పేరెంట్స్ నానా రాద్ధాంతం చేస్తారు. పిల్లలతో పని చేయించడం ఏంటంటూ గగ్గోలు పెడతారు. కానీ పిల్లలకు చదువు చెప్పడమే కాదు, వారి పనులన్నీ వారితోనే చేయిస్తున్న దేశం ఒకటి ఉంటుంది తెలుసా? అంతేకాదు ఆ కంట్రీ ఎడ్యుకేషన్లో ఎప్పుడూ బెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. ఎస్, అదే జపాన్ కంట్రీ. జపాన్ స్కూల్స్ ఓసోజీ అనే ఓ సిస్టమ్ ప్రకారం నడుస్తాయి. అంటే క్లాస్ రూమ్స్, హాల్వేస్, టాయిలెట్స్ ఇవన్నీ విద్యార్థులే క్లీన్ చేస్తారు. దీని వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పది. మనం వాడిన చోటు మనమే శుభ్రం చేయాలి అనే విలువను చిన్నప్పటి నుంచే జపాన్ స్కూల్స్లో పిల్లలకు నేర్పిస్తారు. టీచర్లు కూడా పిల్లలతో పాటు క్లీనింగ్లో పాల్గొంటారు. దీంతో బాధ్యత, సమానత్వం, టీం వర్క్ అనే గుణాలు పిల్లలకు బలపడతాయి. మన ఇండియన్ స్కూల్స్లో మాత్రం ఈ పని సాధారణంగా ఆయాలు, అటెండర్లు మాత్రమే చేస్తారు. కానీ జపాన్లో మాత్రం చిన్నప్పటి నుంచే పిల్లలకు శ్రమకు గౌరవం నేర్పిస్తారు. అందుకే అక్కడి పిల్లలు పెద్దయ్యాక సమాజాన్ని మరింత బాధ్యతతో చూసుకుంటారు. ఇదే జపాన్ స్కూల్స్ రహస్యం. సో ఫ్రెండ్స్, జపాన్ స్కూల్స్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.